తెలంగాణలో ప్రస్తుతం విగ్రహాల రాజకీయం మొదలైంది. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వద్దంటే వద్దు, తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బతింటుందని బీఆర్ఎస్ నేతలు వరుసగా వార్నింగ్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. సచివాలయం ముందు ఉండాల్సింది ఉద్యమం ముసుగులో దోచుకున్న వారి విగ్రహాలు కాదని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. రుణమాఫీపై చర్చను డైవర్ట్ చేసేందుకు విగ్రహాల లొల్లి పెడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంతకీ విగ్రహాల చుట్టూ రాజకీయం ఎటు దారి తీయనుంది? ప్రస్తుతానికి పొలిటికల్ గా ఎలాంటి ఆప్షన్ లేదు. రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. అన్ని మార్గాలు మూసుకుపోతున్నాయి. ఈ టైంలో ఏం చెయ్యాలి? ఏదో ఒకటి ముందేసుకోవాలి. ఇదే టార్గెట్ గా బీఆర్ఎస్ ఉంటోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. అయితే అలా ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ కొత్త రాగం అందుకుంది. అసలు తెలంగాణతో ఏం సంబంధం? తెలంగాణకు ఏం చేశారని రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు? తెలంగాణ వాళ్లను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటి? అవసరం అనుకుంటే ఇంట్లో పెట్టుకోండి. ఇవి కేటీఆర్ దగ్గర నుంచి ఇతర బీఆర్ఎస్ లీడర్ల మాటలు. తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు కేటీఆర్. అంతేకాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ఉన్న రాజీవ్ పేరును తొలగిస్తామన్నారు. నిజానికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏవైనా పేర్లు పెట్టుకునే అవకాశం వచ్చింది. ఎక్కడైనా విగ్రహాలు పెట్టే ఛాన్స్ ఉంది. అయినా సరే అవేమీ చేయలేదు. ఇప్పుడు మాత్రం సెక్రటేరియట్ ముందు విగ్రహం పెడతామంటే మాత్రం విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ అంటున్నారు. నిజానికి సచివాలయ నిర్మాణం తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే బీఆర్ఎస్కు అవకాశం, టైం దొరికింది. కానీ కారణాలు ఏవైనా పెట్టలేదు. నిజానికి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెడతామని ప్రకటించారు కూడా. అయినా సరే బీఆర్ఎస్కి ఏ ఆప్షన్ లేకపోవడంతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ చుట్టే రాజకీయం నడిపిస్తోందా అన్న చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా దక్కకపోవడం, చాలా చోట్ల డిపాజిట్లు కూడా గల్లంతవడంతో తెలంగాణలో ఉనికి చాటుకునేందుకు సెంటిమెంట్ చుట్టూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కేటీఆర్ కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు ఏర్పాటు చేసి తీరుతామన్నారు సీఎం. బీఆర్ఎస్ నేతలకు అధికారం పోయినా అహం తగ్గలేదని కౌంటర్ ఇచ్చారు. సెక్రటేరియట్ ముందు ఎవరి విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహంపై చెయ్యి వెయ్యాలని సవాల్ విసిరారు. అధికారంలోకి వస్తే విగ్రహం తొలగిస్తామన్నారని, అయితే బీఆర్ఎస్కు అధికారం ఇక కలే అన్నారు. అంతేకాదు గత 10 ఏళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని వాళ్లు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుతున్నారని, అయితే డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత తమదే అని, చిత్తశుద్ధిని ఎవరూ శంకించనవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ విగ్రహాల చుట్టూ రాజకీయం చూస్తుంటే జనం దృష్టి మళ్లించే ప్రయత్నంగా కనిపిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. రుణమాఫీపై జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే డైవర్ట్ చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ రాజకీయం తిప్పేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవన్నీ బూమరాంగ్ అవుతున్నాయంటున్నారు హస్తం నేతలు.